Hello, my name is Robert Barr. I'd like to లో welcome you to a two-part series on the new life. రెండవ భాగంగా నూతన జీవాన్ని గురించి చెప్పటం కొరకు నేను ముందుకొచ్చాను. నా పేరు రాబర్ట్ బార్. The first part will deal with walking in faith. మొదటి యొక్క లెసన్ భాగము మరి దేవునిలో ఏ విధంగా విశ్వాసంతో నడవాలనే దాని గురించి చెప్పబడింది. Once we receive Christ, we are called to testify to what God has done in our life. ఒకసారి క్రీస్తుని మనం కలిగి ఉన్న తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనం నమ్మినటువంటి సాక్ష్యాన్ని ఇతరులకు బోధించే వారంగా మనం ఉండాలి. Testifying simply means telling what has happened to us. సాక్ష్యం చెప్పడం అంటే దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేశాడు అనే దాని గురించి మనం బోధించటం. Many people think of testifying as standing on a street corner or before a crowd. చాలా మంది అనుకుంటారు సాక్ష్యం చెప్పడం అంటే ఏదో వీధి మూలలో నిలవబడి కేకలేసి చెప్పడమేమో అనుకుంటారు. But we can testify to our friends and the people we talk to every day. మనం మాట్లాడుచున్నటువంటి మన స్నేహితులకు, మన బంధువులకు మన సాక్ష్యాన్ని చెప్పవచ్చును. If people notice that we remain calm in a crisis, they may ask how we can be so calm. ఏ విధంగా మనం దేవునిలో ఉండగలుగుతున్నాం, తృప్తిగా ఉండగలుగుతున్నాం అనే దాని గురించి ఇతరులు మనం అడిగినప్పుడు మనం వారికి బోధించగలం. That gives us a chance to tell them how we found God is always with us. ఏ విధంగా మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఆ విషయాన్ని ఇతరులకు బోధించగలం. He assures us that he will not abandon us. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు, మనల్ని విడువను అని చెప్పాడు. The Bible tells us that Satan has been defeated by the blood of Christ and the testimony of his people. బైబిల్ చెప్తా ఉంది, మరి సాతానుడనేవాడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారాను మనం చెప్పే సాక్ష్యము ద్వారాను బంధించబడ్డాడట. Paul tells us that we will be saved if we believe in our hearts and confess with our lips. పౌలు గారు చెప్తున్నారు, మేమందరము రక్షించబడ్డాం, రక్షించబడిన దాన్ని మా నోటితో చెప్తున్నాం, మా హృదయమందు విశ్వాసం ఉంచుతున్నామని పౌలు గారు చెప్పారు. Christ tells us that if we acknowledge him before men, he will acknowledge us before the Father. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నన్ను జనుల ఎదుట, ప్రజల ఎదుట ఒప్పుకుంటే నేను పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటాను అని యేసు ప్రభు వారు చెప్పారు. There are people around us who are going through what we have gone through. మనం వెళుతున్నటువంటి కష్టాల గుండానే ప్రజలు చాలా మంది వెళ్ళుచూ ఉన్నారు. When they hear how we overcame trouble, it will encourage them. మనం ఏ విధంగా ఆ శోధనలను అధిగమించామో చెప్పగలిగితే అది ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. It will help them to carry on the struggle they're going through. వారు వెళుతున్నటువంటి ఇబ్బంది గుండా వెళ్ళుచున్న ఆ ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. I find great encouragement by reading the stories of those who've overcome great difficulties. మరి చక్కటి మరి విషయాలు బైబిల్ గ్రంథంలో ఎవరైతే శోధనలు అధిగమించారో వాళ్ళని గురించి వ్రాయబడ్డాయి. It assures me that God can do the same for me and will if I face similar trials. నేను కూడా అలాంటి కష్టాల గుండా, ఈ బైబిల్లో ఉన్నటువంటి భక్తులు పడిన కష్టాల గుండా వెళితే నాకు కూడా దేవుడు సహాయకుడిగా ఉంటాడు. If you've not surrendered to God and experienced this new life, నీవు దేవునితో సమయాన్ని గడిపి నూతన వ్యక్తిగా మారకపోతే remember that God loves you and wants to have fellowship with you. ఖచ్చితంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, ఏమిటంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మీతో సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. However, Romans tells us that we've all sinned and fallen short of what God intends for us. రోమాపత్రిక చెప్తుంది, మనం అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నామని దేవుని వాక్యం చెప్తా ఉంది.
We've been cut off from God by our willful disobedience, for God మనం cannot look on sin. మనమందరం కూడా మన సొంత అభిప్రాయముతో చేసిన పనులను బట్టి ఆ మనం పాపంలో పడిపోతున్నామని వాక్యం చెప్తా ఉంది. We cannot save ourselves because the wages of sin is death. మనకు మనంగా రక్షించబడలేము, ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణము. However, God showed his love for us by sending his son to die in our place. కనుక మన యొక్క స్థానంలో మరి ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడైన ఆయన చనిపోవునట్లుగా మరణించినట్లుగా దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. Jesus is the only way. యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గము. He paid the price of our sin and opened the way for us to return to God. ఆయన మన పాపముల కొరకు వెల చెల్లించాడు, మనం ఆయనకు దగ్గరగా చేరుట కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. God wants us to have an abundant life through Christ. We can క్రీస్తు experience ద్వారా మనం సమృద్ధికరమైన జీవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. We must believe in Christ and receive him to experience this life. మనం దేవుని యందు ఈ క్రీస్తులో నివాసము చేసి ఆయన యందు అనుభవం కలిగిన వారంగా ఉండాలి. If you've not received him into your heart, you can do it today. ఈ రోజు వరకు అలాంటి అనుభవం నీకు లేకపోతే Once you receive Christ, you'll want to live for him. క్రీస్తును కలిగి ఉండడం ద్వారా ఆయన కొరకు మీరు జీవించండి. As you live for him, you'll want to grow in your faith. ఆయన కొరకు మీరు జీవిస్తే మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందిన వారిగా ఉంటారు. There are several things that will help you. అనేకమైన విషయాలు మరి మీకు సహాయపడతాయి. The Bible is an important help. అందులో ప్రాముఖ్యమైనది బైబిల్ చదవడం అనేది చాలా అవసరం. Many claim the Bible is old-fashioned and no longer relevant. మీరు అనుకుంటారు బైబిల్ అనేది చాలా పాతకాలపు గ్రంథం, ఈ రోజుల్లో పరిస్థితులకు సూట్ అవ్వదని మీరు అనుకుంటున్నారేమో. Yet human needs never change. మరి మానవుని అవసరతలు జీవితంలో ఈ భూమనంత కాలం ఎప్పుడూ మారవు. Though science has overcome many problems, it has failed to meet our deepest needs. చాలా సైన్స్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా అవి ఏవి మన అవసరాలను తీర్చడం లేదు. The Bible continues to speak to those who truly seek answers. మరి బైబిల్ గ్రంథం ఎవరైతే జవాబులు కావాలని కోరుకుని వెతుకుతున్నారో వారితో మాట్లాడుతూ ఉంది బైబిల్ గ్రంథం. Because the Bible points to Jesus, and he's the same yesterday, today, and forever. అందుకని బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడైన. We learn about Jesus through studying God's word. మరి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాం. Though the world will pass away, God's word will endure forever. ఈ యొక్క భూమి ఆకాశములు గతించినప్పటికీ కూడా ఆయన మాట మారని మాట. It's important for new Christians to study the word, for it's needed to grow. కాబట్టి క్రైస్తవులుగా నూతనంగా ప్రభువులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథం చదవడం అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. Just as a newborn baby needs milk, కొత్తగా జన్మించిన శిశువుకి ఏ విధంగా పాలు అవసరమో అలాగే కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి దేవుని వాక్యం అవసరం. mature Christians should not neglect the word, for it is the meat they need to grow. క్రైస్తవులుగా మనం అందరం కూడా దేవునిలో ఎదగవలసిన వారమై ఉన్నాం. It helps them to discern between good and evil. దేవుని వాక్యం అనేది మనకు మంచి చెడు ఏంటో తెలియపరుస్తుంది. Paul chides the Hebrews for neglecting to study the word. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపడుతున్నారో వాళ్ళకి రాశారు. He states that they should be teachers, but they are in need of learning basic principles. కాబట్టి మీకు బోధించేవారు అవసరం, మీకు తెలియపరిచేవారు అవసరం, దేవుని వాక్యం అర్థం కాని వారికి దాన్ని వివరించేవారు అవసరం అని పౌలు గారు చెప్పారు.
Jesus overcame Satan in the wilderness through reminding him of the scriptures. యేసుక్రీస్తు వారు సాతానుని మరి అరణ్యములో జయించాడు దేవుని వాక్యం కలిగి ఉండడం ద్వారా. Paul likened the word of God to a warrior's sword. పౌలు గారు అన్నారు దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గము లాంటిదని చెప్పాడు. The sword is the only offensive part of a soldier's armor. మరి సైనికులు యుద్ధంలో వాడడానికి ఉపయోగించే పరికరము మరి రెండంచులు గల ఖడ్గం. The rest protects him from injury. ఆ యొక్క ఖడ్గము మరి సైనికుడు గాయపరచబడకుండా కాపాడుతుంది. The sword is the only part of his equipment used to attack and defeat the enemy. రెండవది ఆ ఖడ్గము శత్రువు మీద జయం పొందడానికి మరి ఉపయోగపడుతుంది. James tells us to lay aside everything else and to take up the word of God. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు చెప్తాడు, సమస్తమును ప్రక్కన పెట్టి దేవుని వాక్యమును మీరు ఆయుధముగా ధరించండి అంటాడు. Which can save our soul. ఆ ఆయుధం మీ యొక్క ప్రాణములను కాపాడుతుంది. However, it's not good enough just to read it. కేవలం చదవటమే ప్రాముఖ్యం కాదండి. We should also study God's words so that we're able to rightly divide the word of truth. మనం సత్యాన్ని ఎరుగునట్లుగా మనం వాక్యాన్ని ధ్యానించాలి. However, even studying it is not enough. చదవటం ఒకటే సరిపోదు. We must also do what it tells us to do. ధ్యానించటం ఒకటే సరిపోదు, దాని యొక్క మనము అన్వయించటం, దాని ప్రకారంగా చేయటం కూడా చాలా అవసరం. If we do not, it's like looking in a mirror and then going away. మీరు ఆ విధంగా చేయకపోతే దేవునిలోంచి బయటికి తొలగిపోయే అవకాశం ఉంది. And then we forget what we saw. మనం ఏది మరి చేయాలనుకున్నాం దాన్ని మనం కోల్పోతాం. If we fail to obey the word, we will go astray. దేవుని వాక్యానికి మనం విధేయులం కాకపోతే మన విశ్వాసం నుండి వైదొలిగిపోతాం. If we keep his word, God's love is perfected in us. దేవునిలో మనం ఆయన విశ్వాసమును కాపాడుకుంటే మనము విజయవంతంగా ముందుకు సాగుతాం. It's important to read God's word if we're able to live a holy life. మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే దేవుని వాక్యం చదవడం ఎంతో అవసరం. Because the Bible is the discerner of our thoughts and the intents of our heart. ఎందుకంటే బైబిల్ అనేది, గ్రంథం అనేది, చదవడం అనేది మనకు వివేచన జ్ఞానాన్ని కలుగజేస్తుంది. God's word not only shows us how to live, it also directs our lives. దేవుని వాక్యం ఎలాగా మనం బ్రతకాలో చూపించటమే కాదు, మనల్ని ఎలా బ్రతకాలో జీవించాలో ఆ మార్గం గుండా మనల్ని నడిపిస్తుంది. Because it gives us guidelines to help us in making decisions. మనం కొన్ని నిర్ణయాలు జీవితంలో మంచివి చేసుకోవడానికి బైబిల్ గ్రంథం చదవడం ఎంతో మనకు సహాయపడుతుంది. Jesus said that we should not live by bread alone, but by every word from the word of God. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వాక్యం చెప్తా ఉంది. The Bible is God's word, should be our guide. కాబట్టి దేవుని వాక్యం అనేది మన యొక్క గైడ్ గా ఉండాలి. You need to memorize it so that we can have it and refer to it when we need it. మనం దాన్ని ధ్యానించడం ద్వారా, చదవటం ద్వారా మనకు అవసరమైనప్పుడు ఆ మాటలు ఉపయోగపడతాయి. And when we are called upon to justify our faith to others, ఇతరులకు మన విశ్వాసాన్ని నిరూపించడానికి అవకాశం కలుగుద్ది. people backslide or have struggles because they do not study God's word. చాలా మంది మరి దేవునిలో వెనక పడిపోతున్న కారణం ఏంటంటే వారు దేవుని వాక్యం చదవలేనందువల్ల. Without a light to show them the way, they drift into sin or are ensnared by the traps of the enemy. వారి దగ్గర మనం దారిలో నడుస్తున్నప్పుడు మన దగ్గర మరి వెలుగు లేకపోతే, లైట్ లేకపోతే మనం పాముల్లో లేకపోతే శత్రువు చేతిలోనో పడిపోయే అవకాశం ఉంటుంది. Just as men who are walking in enemy territory may fall into enemy traps or lose their way. ఎవరైతే శత్రువు
మన కొరకు ఎదురు చూస్తున్నాడు. వాడు వలలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. if they don't know their way around and are wandering around in the dark without a light. మనం చీకటిలో నడుస్తున్నప్పుడు, మనం తిరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనకు వెలుగై ఉన్నాడు. Prayer is also important. ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. It is talking to God. ప్రార్థనగా దేవునితో మాట్లాడుట. It is usually difficult talking to a stranger. మనం ఒక వింతైన వ్యక్తితో, కొత్త వ్యక్తితో మాట్లాడడం చాలా కష్టం. But we usually do not have any difficulty talking to someone that we know fairly well. మనం బాగా తెలిసిన వ్యక్తితో మాట్లాడడం చాలా సులువు. Therefore, we should approach God regularly so that we may know Him well enough to talk to Him easily. కాబట్టి ప్రతిదినం మన దేవునితో మాట్లాడుతూ ఉంటే మనం ఆయనతో సహవాసం చేసిన వారం అవుతాం. We should call on Him, for He has promised to answer us. మనం ఆయన్ని పిలిస్తే ఆయన మనకు జవాబునిస్తారని వాగ్దానం చేశాడు. Jesus says that we who are evil still give good things to our children when they ask. మనం చెడ్డవారమైనప్పటికీ కూడా మన పిల్లలు మనల్ని ఏమన్నా అడిగితే మనం మంచివే ఇవ్వడానికి ఇష్టపడతాం. So God is a lot more willing to give good things to us because He loves us. ఎందుకంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం అడిగిన వాటికంటేనూ, ఊహించిన వాటికంటేనూ కూడా మించిన మంచి ఈవులను ఆయన మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. John assures us that God will hear us when we pray and answer us. యోహాను భక్తుడు చెప్తాడు కదా, మనం ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించి ఆయన మనకు జవాబునిస్తాడు అంటున్నాడు. Jesus promised if 2 or 3 agree and ask anything of God, He will do it. యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, ఎక్కడ 2 3 ఏకీభవించి కూడి నా నామమున కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు ఆయన. Jesus states if we pray and ask in faith, believing, He will answer. యేసు ప్రభువు వారు అన్నారు, మనం విశ్వాసంతో దేవుణ్ణి ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. Jesus said if we pray in His name, the Father will give it to us. మనం ఆయన నామములో ఏది అడిగినను తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Paul, in his letter to the Philippians, tells us to pray with thanksgiving. పౌలు గారు తన యొక్క ఉత్తరం రాస్తూ అంటాడు, మీరు ప్రతి విషయమందును కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి అంటాడు. Thanking God for His blessing and petitioning Him for our needs. మన అవసరతల గూర్చి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Paul in Ephesians 6 tells us that we should pray in the Spirit. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే మన ఆత్మలో ప్రార్థించే వారంగా ఉండాలి. Jesus tells us that we should not give up if we don't receive an answer the first time. మొదటిసారి మనకు జవాబు రాకపోతే మనం వదిలిపెట్టేయకూడదు. If we need anything, we should ask and we will receive it. మనకు కావలసింది దేవుడిని అడిగితే మన దేవుడు దయచేస్తాడు. If we don't know God's will, we should seek and He will find it. మనకు దేవుని చిత్తం తెలియకపోతే మనం వెతకాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. If we find the door closed, we should knock and it will be opened. ఏదైనా ద్వారం మూయబడినగా ఉన్నట్లయితే తెరవబడినట్లుగా ప్రార్థన చేయాలి. We may also receive things without praying for them. కొన్ని విషయాలైతే మనకి ప్రార్థించకపోయినా మనకు వస్తాయి. For the Psalms tells us that if we delight in God, He will give us the desires of our heart. మరి కీర్తన గ్రంథం సెలవిస్తుంది, మనం ఆయనలో ఆనందించినప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. Most important, God hears the sinner who repents and seeks Him. మరి దేవుడు నిశ్చయముగా పాపి రక్షించబడి పశ్చాత్తాపడితే ఎక్కువగా ఆనందిస్తాడు. God will not turn away any who sincerely seek Him. ఆయన నిజముగా వెతుకు వారికి ఆయన ఎప్పుడూ సమీపంగానే ఉంటాడు. The most important part of growing in Christ is the fellowship we have with each other. మనం దేవుని సంతోషపెట్టగలిగింది ఏమిటంటే మనం ఒకరితో ఒకరము సమాధానం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి.
There are believers who are isolated because there are no other believers around them. చాలా మంది విశ్వాసులు చాలా దూరంగా ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించేవారు లేరు, బలపరిచేవారు లేరు. In that case, Bible reading and prayer are very important as we seek God's will for us. అలాంటప్పుడు దేవుని చిత్తాన్ని కొరకు ఎదురు చూడడం చాలా అవసరం మన జీవితంలో. However, it's a big help to have the support and encouragement of others. మరి ఇతరులను బలపరచటం, ఇతరులకి శక్తివంతులుగా చేయటం అనేది చాలా అవసరం. The Bible says if one walks alone and he falls, who will pick him up? బైబిల్ చెప్తుంది, ఒంటరిగా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వెళ్తుంటే పడిపోతే అతన్ని ఎవరి పైకి లేపుతారు అంటుంది. In the early church, the apostles traveled preaching and setting up churches as they gathered a group together. మరి ఆదిమ సంఘం వారు వెళ్ళినప్పుడు వారు సమూహాలుగా బయలుదేరి వెళ్ళారు వాక్యం చెప్పడానికి. However, the Christians who fled persecution in Jerusalem continued to pray and worship as a family. మరి యెరూషలేములో వారికి మరి గొప్ప హింస కలిగినప్పుడు వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేశారు. When there was no church, they often gathered their friends to join them. అప్పటికి మరి అక్కడ సంఘాలు ఇంకా స్థాపించబడలేదు, ఇతరులు ఇంకా వారిని బలపరచడానికి. Many of those groups developed into churches even before the apostles reached them. చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడిన ఆ గుంపులు అపోస్తలులు ఇంకా బోధించడానికి వెళ్ళకముందే సంఘాలుగా మార్చబడ్డాయి. Thank you. చాలా వందనాలు ఇప్పటి వరకు ఈ మాటలు ఆలకించినందుకు.